ఓకే, ఆల్మోస్ట్ అందరూ ఓకే. వాక్యాన్ని ఇష్టపడేవారంట ఎవరంట తెలుసా అండి? దేవుని స్వరాన్ని ఇష్టపడేవారంట. ఆమేన్. దేవుని స్వరాన్ని ఇష్టపడతా ఉంటున్నారా? అది చాలా మధురమైన మెల్లనైన స్వరం. ఆ మెల్లని స్వరముతో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన ప్రేరేపణ వేరు. ఆయా సేవకులను ఏం చేస్తాడంటే వారిని విరగొట్టి వారిని నలిపేసి, ఇదిగో నా బిడ్డలకి ఈ వాక్యం చెప్పండి అని దేవుడు చెప్తా ఉంటాడు. ఓకే, సో దేవుడు ఈ వాక్యం చెప్పడానికి గాడ్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. దేవుడు ఎంతో 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 రోషముతో, ఎంతో మీతో మాట్లాడడానికి ఇష్టంతో మరి మీ సేవకులను దేవుడు నిలబెట్టి ఉన్నాడు. అలాగే ఈ రోజు నన్ను కూడా చెప్పండి, ఏం ఫెస్టివల్స్ అంటే ఇది? నిస్సి బ్లెస్సింగ్ ఫెస్టివల్, నిస్సి ఆశీర్వాదపు ఫెస్టివల్స్. హల్లెలూయా. సో ఈ 3 రోజులు ఘనంగా దేవుడు జరిగించాడని నమ్ముచున్నాను. ఈ రోజు కూడా ఘనంగా జరిగిందా లేదా? ఎస్, ఘనమైన వాక్యాన్ని వినడానికి కూడా సంసిద్ధంగా ఉండండి. దయచేసి ఎవ్వరు గ్రౌండ్లు తిరగకండి. లెట్స్ రెస్పెక్ట్ గాడ్. దేవుడు మాట్లాడినప్పుడు అటు ఇటు తిరగకుండా పూర్తిగా వినేవారు ఉన్నారా కమలాపురంలో? ఎస్, సేవకుడైన మరి సునీల్ దత్ గారు నడిపించే సంఘంలో అందరూ వాక్యాన్ని ఇష్టపడేవారు ఉన్నారా? ఉన్నారా? ఏది మీ బైబిల్స్ చూపించండి. ఎంతమంది బైబిల్స్ తీసుకుని వచ్చారు? ఇది మాత్రం మర్చిపోం మనం. ఖచ్చితంగా సేవకులు ఏదో ఒక రోజు అడుగుతారని తెలుసు కాబట్టి తీసుకొచ్చారు. కానీ బైబిల్స్ తెరిచి ఏం చేయాలి? చదవాలి. ఓకే, లెట్స్ రీడ్. కీర్తనలు 145వ కీర్తన 9వ వచనం. మైక్లో చదివి సహాయం చేయండి. చాలు. ఇక్కడ ఏముందండి లైన్లో? యెహోవా అందరికీ చెప్పాలి. ఎన్నికలో ఉన్నవారు, పాకిస్తాన్లో లేరు అనుకుంటున్నాను నేను. ఎన్నికలో ఉన్నవారు చెప్తారా? యెహోవా అందరికీ, అందరికీ, అందరికీ. నేను ఈ మెసేజ్ అంతట్లో మధ్యలో అడుగుతా ఉంటా, అందరికీ అని అడుగుతా. మీరేం చెప్పాలి? ఓకే, అందరికీ ఉపకారి అంటే ఏంటి? ఇక్కడ కూర్చున్న వారందరికీ ఉపకారం చేయడానికి వచ్చాడా లేదా దేవుడు? మిమ్మల్ని వదిలేశారా? మీ పక్కన వాళ్ళని మాత్రమే ఉపకారం చేయాలనుకుంటున్నాడా? మిమ్మల్ని కూడా చేయాలనుకుంటున్నాడా? అందరంటే ఎవరు? నువ్వు కూడా వస్తావా లైన్లో? ఈరోజు వాళ్ళందరికీ దేవుడు ఉపకారం చేయడానికి వచ్చాడా లేదా? కుర్చీలో బండగా కూర్చున్న వారు కాదు. చెప్పండి, ఎవరైతే ఎక్కువగా స్పందిస్తారో దేవుడు ఎక్కువగా వారిని ఆశీర్వదిస్తాడంట. ఎస్, దేవుడు ఇక్కడ మరి అందరికి ఉపకారం వాక్యంలో సెలవిస్తే, ఇక్కడ కూర్చున్న వారే కావచ్చు, అక్కడ నడుచున్న వారే కావచ్చు, ఇక్కడ కూర్చున్న వారు కావచ్చు, ఇక్కడ కూర్చున్న వారు కావచ్చు, స్టేజ్ మీద ఉన్న సేవకులు కావచ్చు, నాతో పాటు అందరికీ దేవుడు ఉపకారం చేస్తాడా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. అలాగ మీరు బిగ్గరగా చెప్తా ఉండండి. అందుకే దగ్గర ఉంటే బాగుంటుంది, లేకపోతే మీ మధ్యలో వచ్చి మాట్లాడుతుంది నేను. ఓకే, బట్ ఇక్కడ మనం చూస్తే దేవుడు అందరికీ ఉపకారము చేశాడు. మన్న అందరికి కురిపించాడా? ఒక్క గోత్రానికి కురిపించాడా? మన్నా అందరు కురిపించాడా లేదా? 12 గోత్రాలకు కురిపించాడు. అవునా కాదా? ఎస్. అలాగే బైబిల్లో ఒక మాట సెలవిస్తుంది, తీయడానికి సమయం లేదు కానీ, మరి వారు ఎన్ని సంవత్సరాలు నడిచారు? ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు నడిచారు అరణ్యంలో? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు నడిచినప్పుడు వారు కాలు వాసిందా? వారి చెప్పులు అరిగిపోయాయా? వారి యొక్క బట్టలు చిరిగిపోయాయా? మాసిపోయాయా? వెనకాల ఉన్న వారు చెప్పండి దయచేసి. ఎస్ ఎస్, ఐ కెనాట్ హియర్, దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. ఓకే, అంటే ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళ సంవత్సరాలు గల వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలు పురుషులు ఉన్నారా లేదా? ఇజ్రాయెల్ గోత్రంలో ఉన్నారు. వారి వాపులు మరి కాళ్ళ వాపులు వారికి వచ్చాయా? రాలేదు. ఎందుకు? దేవుడు అందరికీ ఉపకారం చేశాడు, అందరినీ నడిపించాడా లేదా? మరి కొంతమంది చెప్పులు చిరిగిపోయాయా? అందరి చెప్పులు బాగున్నాయా? అందరి చెప్పులు బాగున్నాయి కదా. మన్న అందరు తిన్నారా? కొంతమంది పస్తులతో పడుకున్నారా? అంటే మన ప్రభు అందరికి ఉపకారం చేయడానికి వస్తాడా లేదా? నమ్మిన వారికి నమ్మినట్టు జరుగుతుందంట. నువ్వు నమ్ముతున్నావా? ఈ రోజు దేవుడు నీ జీవితంలో ఏదో ఒక గొప్ప ఉపకారం చేయడానికి ఆయన వచ్చాడని నమ్ముచున్నావా? గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతించండి. నాకు దేవుడు ఏం చేయబోచున్నాడు? ఉపకారము చేయబోచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నా జీవితంలో చూడండి, ఒక మాట చదివిస్తాను నేను. 105వ కీర్తన 37వ వచనం చదువుదాం. వారి దేశంలో కప్పలు నిండెను. 37. అక్కడ నుండి
తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయాను. చెప్పండి, ఒక్కడైనను అని చెప్పండి. ఒక్కడైనను లేకపోయాడంట. వారి గోత్రంలో ఒక్కడైనను పేదవాడు లేకపోయాడంట. ఒక్కడైనను బలహీనుడుగా లేకపోయాడు. ఎప్పుడో దేవుడు వారిని నడిపించినప్పుడు. ఎవరైతే వారి జీవితాన్ని దేవా నువ్వు అందరికి ఉపకారం చేసే దేవుడవు, నువ్వు మంచి తండ్రివి, నువ్వు మేలైనవి దేవుడు మంచివి ఇస్తాడా లేదా? మేలైనవి ఇస్తాడా లేదా? ప్రభా నువ్వు నన్ను నడిపించు ప్రభా అంటే దేవుడు ఆయన పేరేంటండి చెప్పాలి, అందరికీ చెప్పాలి. అందరికీ ఈ ఉపకారి ఏం చేస్తాడంటే ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ఇదే మాట, వారి గోత్రములో నిస్సత్వ చేత తొట్టున్నవాడు ఒక్కడు కూడా లేకపోయాను. మన్నా లేని వాడు లేకపోయాను. ప్రతి ఒక్కరికి మన్నా కూర్చోబడింది. ప్రతి ఒక్కరి చెప్పులు రాళ్ళ మీద పడ్డ, ఇసుక మీద పడ్డ వాళ్ళ చెప్పులు మాత్రము పాడు కాలేదు. శరీరం అంతా కూడా ఆశీర్వదించబడింది. మనం చూసినట్లయితే ఎవరికో జ్వరం వచ్చింది, ఎవరికో ఏదో క్యాన్సర్ వచ్చింది కాబట్టి మధ్యలో ఆగిపోయారని ఉందా? లేదు. 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడా లేదా? అందరికి ఉపకారం చేశాడా లేదా? బైబిల్ ఒక చోట నేను చూడండి, మత్తయి 5:45 మీరు చదివి నాకు వినిపించండి. మాథ్యూ 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు ఎవరి మీద? మంచివారి మీద, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద. అంటే దేవునికి పక్షపాతమో లేదు. ఆయన చాలా మంచివాడు కదండి, చాలా మంచివాడు. కానీ నీతిమంతులు యేసయ్య ఆశీర్వాదాన్ని పాడు చేసుకోరు. అవినీతి పరులు ఏం చేస్తారు? పాడు చేసుకుంటారు. సాతానికి లోబడతారు, శోధనకి ఆస్కారం ఇస్తారు, సాతానికి తావిస్తారు. కాబట్టి వాడు వచ్చి దొంగ వచ్చి ఏం చేస్తాడు? దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఉపకారాలన్నీ దోచుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ దేవుడు అందరికీ దయచేస్తాడా లేదా? అడుగుడి నీకు తర్వాత లాస్ట్ లైన్ చెప్పండి. అడుగు ప్రతివానికి. చెప్పండి, ప్రతివానికి అని చెప్పండి. అంటే ఆ పేరు దాంట్లో నీ పేరు కూడా ఉందా? నీ పేరు ఏంటో తెలుసా నీకు? అసలు యు నో యువర్ నేమ్? నీ పేరు కూడా ఉంది దాంట్లో. అడుగు ప్రతివాని. మనం అడగడం లేదు. ప్రభా నువ్వు అందరికి ఉపకారి కదా. మన కోరికలున్నా మనం దేవునికి చెప్పుకోము, అందరికీ చెప్పుకుంటా ఉంటాం. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, 145:16 నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికనంట దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడంట. ఒకసారి చదవండి అమ్మ మైక్లో. 145:16 నీ గుప్పిలిని విప్పి. ఎవరు గుప్పిలి విప్పుతున్నారు? దేవుని గుప్పిలి ఎంత ఉంటుంది తెలుసా? మనలా కాదు. మీ గుప్పిలి చూపించండి. ఎందుకన్నా వారు అస్సలకే చూపించట్లేదు. మీరు చూపించండి, నాకు కనబడకపోయినా దేవుడు చూస్తున్నాడు. మీ గుప్పిలి ఇది ఉంది కదా, ఈ గుప్పిలి ఇంతే సైజు. మీ హార్ట్ కూడా, మీ హృదయం కూడా ఇంతే సైజు అంట. కానీ దేవుని చేతులు ఆయన చేతిలో ఏముందంట? సముద్రాలు ఉన్నాయంట. ఆయన చేతిలో ఏమున్నాయంట? సముద్రాలు. అంటే ఆయన గుప్పిలి పెద్దదా కాదా? ఈ యొక్క గుప్పిలి విప్పి కొంతమంది కోరికలను తీరుస్తాడు అని. ప్రతి జీవి కోరికను చెప్పండి, ప్రతి జీవి కోరిక అని చెప్పండి. ఆశ కలిగిన ప్రాణం దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నీకు కోరిక ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? మా ఆయనకి చెప్పుకుంటా అండి అని ఆయనకి చెప్పుకుంటా ఉంటారు. ఏంటి ఎప్పుడు కోరికలేనా అని అంటూ ఉంటాడు. కానీ దేవుడు ఎప్పుడు అట్లా అడగడు. దేవుడు ఏమంటాడు తెలుసా? నా గుప్పిలు విప్పి నీ ప్రతి కోరికను నేను తీరుస్తాను. అయితే నీ కోరిక ఎవరికి చెప్పుకోవాలి? ఉపకారికి చెప్పుకోవాలి. అన్ని విషయాలు ఆశీర్వదించే వానికి నువ్వు చెప్పుకుంటా ఉండాలి. చాలాసార్లు మన జీవితంలో ప్రభా వాక్యం బాగానే ఉంది, యేసయ్యను చాలా ప్రేమ గలవాడు, అంత బాగానే ఉంది, మమ్మల్ని దీవిస్తాం, మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాం, అంత ప్రార్థన బాగా చేస్తారు. కానీ మనసులో ఎక్కడో నాకైతే దేవుడు చేయడు, నాకైతే ఇది జరగదు, నాకైతే జాబ్ రాదు, నాకైతే అప్పులు తీర్చవు, నేను పాపం చేశాను. బైబిల్ ఏముంది? నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఏముంది? దేవుని యొక్క సూర్యుని కురిపిస్తున్నాడా? వర్షాన్ని కురిపిస్తున్నాడా? ఆయన కృపను కూడా చూపిస్తాడా లేదా? దేవుడు అడిగే ప్రతి వానికి ఏం చేస్తాడంట? దయచేయగల దేవుడు. ఆయన పక్షపాతి కానే కాదు. ఎబ్బేసు అంట. ఎంతమంది తెలుసు ఎబ్బేసు పుట్టుకతో మరి తల్లి ఆయనకి ఏం పేరు పెట్టింది? వేదన అని పేరు పెట్టింది. ఎబ్బేసు అనగా ఏంటి? వేదన. నేను కన్నానో లేదా నాకు వేదన అని పెట్టింది. సో ఆయన అడిగాడు, ప్రభా
నన్ను అందరూ దురదృష్టవంతుడిగా ఎంచుకుంటున్నారు. నా అన్నల కంటే, నా సహోదరుల కంటే నన్ను గొప్పగా చేయండి ప్రభా, నన్ను గనులుగా చేయండి ప్రభా అని ఆశపడ్డా లేదా? దేవుడు ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాడా లేదా? మీరు మాట్లాడాలి. ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడా లేదా? యెబ్బేజు అంట, బైబిల్లో చెప్తున్న వాక్యం ఏంటంటే, యెబ్బేజు తన సహోదరులందరికంటే గనుడుగా ఉన్నాడంట. అంటే దేవుడు యెబ్బేజు ప్రార్థన విన్నాడా లేదా? నీకున్న కోరిక ప్రభా, ఇప్పటి వరకు నేను ఇలా పెరిగాను, కానీ ఇప్పుడు అందరికంటే మించి నాకు ఒక ఘనతని, అందరికంటే మించి నాకు ఒక స్టేటస్ ఇవ్వండి అంటే దాంట్లో తప్పేమి లేదు. గర్వం వస్తేనే తప్పు. కానీ ప్రభా, నీవు నా దేవుడవు నాయనా, నేను నీ ముద్దు బిడ్డను ప్రభా, నేను అడుగుచున్నాను ప్రభా. ఒక్కొక్క సేవకుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ప్రార్థన చేసేవారంట, సేవ కొరకు, హీలింగ్ కొరకు, హీలింగ్ మినిస్ట్రీ కొరకు. మరి మీ పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు దేవుడు అతనికి ఏమిచ్చాడండి? హీలింగ్ మినిస్ట్రీ ఇచ్చాడంట. హల్లెలూయా. నువ్వు అడుగు, నీకు ఏ కృపావరాలు కావాలంటే నువ్వు దేవుని అడుగు. నీ ఇంట్లో ఏదైనా బాగు కావాలంటే ఎవరిని అడగాలి? పొందుకునేంత వరకు అడగాలంట. మనం ఎప్పటి వరకు అడుకోవాలమ్మా? పొందుకునే వరకు అడగాలి. ఎవరిని అడుగుతున్నావు నువ్వు? తండ్రిని అడుగుతున్నావు. సిగ్గుమాలి అడగచ్చు అంటున్నాడు దేవుడు లూకాసు వార్త 11లో. నువ్వు సిగ్గుమాలి మాటికి అడిగినా దేవుడు ఏం చేస్తాడు? నీకు దయచేస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా మంచి కార్లు ఉన్నాయి, మంచి ఇల్లు ఉన్నాయి, మంచిగా ఆశీర్వదించబడ్డారు, మంచి దేవుడు వాడిని గొప్పగా వాడుకుంటున్నాడు అనుకోండి, మీరేం చేయాలి? ప్రభా, వాడిని వాడుకుంటున్నందుకు నీకు వందనాలు, నీకు ధన్యవాదాలు ప్రభా, నన్ను కూడా అలాగా వాడుకో ప్రభా. అయ్యా, వాడిని నువ్వు ఆశీర్వదించావు, నీకు వందనాలు ప్రభా, నీ చిత్తమైతే నన్ను కూడా అలాగే ఆశీర్వదించు ప్రభా. నీ కోరిక ఆయనకు చెప్పుకుంటాను. ఎందుకు నాకు చెప్తున్నావు అనే దేవుడు కానే ఆయన మంచి తండ్రి అంట. బైబిల్ సెలవిస్తుంది, మంచి తండ్రి. ఇహలోకపు మా తండ్రులు ఎలాంటి వారంట? చెడ్డవారై ఉండి కూడా, బైబిల్ ఏం మాట్లాడుతుందని మత్తయి 7:11లో, మీ ఇహలోకపు తల్లిదండ్రులు ఎలా ఉంటారు? తండ్రులు ఒకవేళ వారు చెడ్డవారై ఉండి కూడా వారి పిల్లలకి ఏమి ఇస్తారంట? మంచి ఈవులు ఇస్తారంట. మరి మీ పరలోకపు తండ్రి అంతకంటే మరి నిశ్చయముగా నీకు ఏమిస్తాడు? మంచి ఈవులు ఇస్తాడంట. సో దేవుని సన్నిధిలో నువ్వు అడగడంలో తప్పేమీ లేదు. నువ్వు అడిగి నువ్వు పొందుకోవచ్చు. హల్లెలూయా. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మేము అందరం 7 పిల్లలు, నేను 2 దాన్ని, నా తర్వాత చెల్లెలు ఒక అమ్మాయి ఉంది. చాలా చురుకైనది, చాలా హుషారుది. చురుకైనది, నేను చురుకుగా ఉంటాను, అన్ని పనుల్లో ఫాస్ట్ ఉంటాను, కానీ తను చాలా హుషారు అనమాట, చాలా స్మార్ట్. అయితే డిగ్రీలో ఉన్నప్పుడు నేను తను ఒకటే కాలేజ్లో డిగ్రీ చేస్తూ ఉంటున్నాం. అయితే సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మాకు ఎక్స్కర్షన్ ట్రిప్ అనేది వచ్చిందనమాట. దానికి ఎన్నో వేలు కట్టాలి, 10,000 20,000 తెలీదు, గుర్తులేదు, 10,000 అనుకుందాం. 10,000 కట్టి మరి ఆ ట్రిప్ ఎక్కడంటే మొత్తం నార్త్ ఇండియాలో హిమాలయాస్ చూపించే ట్రిప్ అనమాట. అప్పుడు నేను అనుకున్నాను, అమ్మో డాడీని అడిగితే 10,000 ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, నన్ను తిట్టేస్తాడు, కాబట్టి నేను అడగనని చెప్పేసి నేను ఎగ్గొట్టాను, నేను అడగలేదు. కానీ నేను ఎప్పుడైతే నా పేరు ఇవ్వలేదో, వారి పేరు ఫైనల్స్ చేసుకున్నారు, అంత అయిపోయింది. నాకు తెలియలేదు, మా చెల్లి అడిగిందంట. ఎవరిని అడిగింది? నాన్నగారిని అడిగింది. ఇట్లా డాడీ నేను ట్రిప్కి వెళ్ళాలి, నాకు అర్జెంట్గా పైసలు ఇచ్చేయి అన్నాడంట. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు ఇలా ట్రిప్కి వెళ్ళాలా, అవసరం అంటే, అవును డాడీ నాకు ఇష్టం, మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, నేను మాత్రం వెళ్ళకపోతే బాగోదు అనగానే డాడీ ఏం చేశాడు? మా చెల్లెలకి ట్రిప్కి ఇచ్చేశాడు. అప్పుడు నా పని చూడాలి, ఎంత ఏడ్చానో, ఎంత బాధపడ్డానో. అదే ముందుగా నేను అడిగితే డాడీ ఏం చేసేవాడు? నాకు దయచేస్తాడని చాలా బాధపడ్డాను. సరే, నేను ఫైనల్ ఇయర్కి వచ్చాను, అమ్మాయి సెకండ్ ఇయర్కి వచ్చింది. అయితే ఈసారి నేను అనుకున్నాను అనమాట, మా డాడీని నేను ఖచ్చితంగా అడగాలి అని పెట్టుకున్నాను. మా నాన్నగారు అంటే చాలా భయం. ఆయన ఆర్టీఓ ఆఫీసర్ అనమాట, పోలీస్ ఆఫీసర్. సో ఆయనతో మాట్లాడలేం, మేము ఎవరం కూడా మాట్లాడడానికి భయపడేవారం అనమాట. సో ఇంతమంది పిల్లలు ఆయన డాడీ అంటే గజగజలో వణికేవాళ్ళం. అయితే డిగ్రీలో అడగడానికి ఎంత ప్రార్థన చేసి అడిగాను, ఇంత ప్రార్థన చేసి డాడీ ఇలా నేను ట్రిప్కి వెళ్తానంటే డాడీ అన్నారు, ఇది నీకు నిజంగా ఇంపార్టెంటా అని అడిగాడు. అంటే ఏమో డాడీ, మళ్ళా నేను వెళ్తానో లేదో తెలీదు, వెళ్ళాలంటే సరే నాన్న అన్నాడు. చాలా సంతోషం అనిపించింది. అయ్యో ముందే అడిగితే అయిపోయి, డాడీ ఎంత చక్కగా నా కోరికను తృప్తిపరుస్తున్నాడు అనేసి ఆయన కష్టమైనా కూడా నన్ను పంపించాడు. సరే అనేసి నేను బ్యాగ్ చదువుకుంటా ఉంటుండగా నా తర్వాత చెల్లి కూడా బ్యాగ్ చదువుకుంటుంది. నువ్వెక్కడికి అంటే నేను కూడా ట్రిప్కి అంటుంది. అదేంటి డాడీ నేను మళ్ళీ ఒప్పుకున్నాడా అంటే మళ్ళీ ఒప్పుకున్నాడు, నేను అడిగాను, నేను ఒప్పించుకున్నాను అన్నది. నాకు ఆశ్చర్యం అనిపించింది. పోయినసారి వెళ్ళావు కదా,
అందరు ఎవరి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు? నిజమైన అందరికీ ఉపకారి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో అడుగుట నువ్వు నేర్చుకున్నట్లయితే నువ్వు ప్రతి విషయం అడుగుతావంట దేవుని. ప్రతి చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ నువ్వు అడుగుతావంట దేవుని. హల్లెలూయా. దేవుడు ఆమేన్ ముద్ర వేస్తాడంట మన ప్రభు. హల్లెలూయా. ఏమని చేస్తాడో? నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి ఏం చెప్తాడో ఆమేన్ ముద్ర వేస్తాడు. కొన్నిసార్లు ఆలస్యంగా ఇవ్వచ్చు, కొన్నిసార్లు త్వరగా ఇవ్వచ్చు, కొన్నిసార్లు చాలా ఏళ్ళ తర్వాత ఇవ్వచ్చు, కానీ ఆయన తప్పకుండా దయచేస్తాడు. నువ్వు అడుగుతూ 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 ప్రభా నాకు దయచేస్తాను, నాకు ఈ అనారోగ్యం వద్దు ప్రభా, నాకు మంచి ఆరోగ్యం దయచేయి, ఆయుష్ దయచేయి అని ఎవరు అడిగారండి బైబిల్లో? హిజిక్యా రాజు అడిగాడు. ఆయన 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు అడిగాడా? దేవుడు ఇచ్చాడా? జస్ట్ నాకు ఆయుష్ పెంచేయ్యా అన్నాడు. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడంటే ఆయనకి ఆయుష్ 15. ఒకవేళ హిజిక్యా అడగకపోతే హిజిక్యా బతుకుండేవాడు. ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా, హిజిక్యా నీ ఇంటిని నువ్వు చక్కపరుచుకో, ఎందుకో నువ్వు చనిపోవచ్చున్నావు, మరణకరమైన రోగం వచ్చింది అన్నప్పుడు హిజిక్యా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? హిజిక్యా తెలివైన వాడు కదా, ఉపకారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడు అనుందా? ఎక్కడికి వెళ్ళాడు? ఉపకారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు జాలి చూపిస్తారో వారి దగ్గరికి వెళ్ళాలి. అవునా కాదా? నీ పట్ల ఎవరైతే నీ పక్షంగా ఉండి నీకు జాలి చూపించే వారి దగ్గర నువ్వు వెళ్ళి నువ్వు నిలబడి నాకు ఇది దయచేస్తావంటే వారు ఏం చేస్తారండి? ఖచ్చితంగా నీకు దయచేస్తారని నమ్మితే నువ్వు వెళ్తావు. మరి మన ప్రభు కూడా అంతే. నీకు ఏది కావాలో నువ్వు అడగచ్చు. అడగడం తెలియదు చాలామందికి, ప్రార్థన చేయడం రాదు. వారు గొప్ప గొప్ప ప్రార్థన చేస్తారు, ప్రసంగాలు చేస్తారు, కానీ అడగడం తెలీదు. వ్యక్తిగతంగా నువ్వు లేచి ఉదయకాలం లేచి పిచ్చుకలు ఏం చేస్తాయంట? కిలకిలా పాటలు పాడుతూ దేవుని అడుగుతూ ఉంటాయంట. ఏ పిచ్చుకైనా నీ దగ్గరికి వచ్చి నాకు అన్నం పెట్టావా అమ్మా అన్నదా? ఏ పిచ్చుకైనా నీ జీవిత కాలం అంతట్లో అడిగిందా? ఎవరు పోషిస్తున్నారు? చూడండి, ఒక మాట ఉంది బైబిల్లో, 145వ కీర్తన 15 చూద్దాం. 15వ వచనం. సర్వజీవులు అంటే పిచ్చుకలు కూడానా, పశువులు కూడానా, మనుషులు కూడానా, పురుగులు కూడానా, పాములు కూడానా, ఈ సర్వజీవము ఎవరి వైపు చూస్తున్నాయంట? మనుషులు మాత్రము మనుషుల వైపు. దావీదు మాత్రము యెహోవాను నమ్ముకుంటా మంచిది, యెహోవాను నమ్ముకుంటా ధన్యకరం అంటా ఉంటున్నాడు. యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. రాజులను నమ్ముట కంటే, రథాలు నమ్ముట కంటే, డబ్బును బంగారాన్ని వెండి బంగారాలు నమ్ముట కంటే, ఈ సర్వజీవులకి వెండి బంగారాలు ఉన్నాయా? డబ్బు ఉందా? ఏ షాప్ ఉంది వారి కొరకు? ఆలోచించారు ఎప్పుడైనా? పశువుల కొరకు ఎక్కడైనా షాప్ ఉందా? పిచ్చుకల కొరకు షాపులు ఉన్నాయా? అవి ఎవరి వైపు చూస్తూ ఉంటున్నాయి? నిజానికి మనకి బ్రెయిన్ ఉంది, మనకు మనసు ఉంది, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, కానీ మనం మాత్రము దేవుని వైపు చూడము. ఏ చిన్న కష్టం వచ్చినా, సమస్య వచ్చినా సూసైడ్ అయినా చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం, కానీ దేవుని వైపు మనం తిరగం. అందుకే మన జీవితాలు అలాగా నాశనం అవుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు కూడా విశ్వాసం ఉండదు. వారు ఇంకా పిల్లలకి చెప్పాలి, అమ్మ నువ్వు నన్నేం అడగకు, దేవుని అడగని చెప్పాలి. నా పిల్లలకి నేను అదే నేర్పించాను. నా దగ్గరికి వచ్చి మమ్మీ నాకు ఇది కొన్ని, నాకు అది కొన్ని అంటే ఫస్ట్ నువ్వు ప్రేయర్ చెయ్యి, దేవుడు నాకు చెప్తే అప్పుడు దేవుడు నాకు చెప్పి నాకు ఇస్తాడు, అప్పుడు నేను నీకు కొనిస్తానని చెప్తాను. అలా వారికి ఏం చేయాలంటే దేవుని అడగడం వారు నేర్చుకుంటారు. అర్థమవుతుందా? చిన్న పిల్లలకి అడిగిన వెంటనే సంబరపడిపోయి ఇచ్చావా, రోజు రోజుకి అడుగుతూ ఉంటాడు, మొండిగా అయిపోతాడు. ఒక రోజు వాడు అడిగింది నువ్వు ఇవ్వకపోతే నీకు తెలుసు ఎలా ఉంటుందో కదా. మీ అందరు తల్లులు అనుకుంటున్నాను, తండ్రులు అనుకుంటున్నాను. మొండి పిల్లలు ఉన్నారా? కమలాపురంలో లేరు కదా, కమలాపురంలో లేరు. పిల్లలు గట్టిగా హల్లెలూయా చెప్పండి. పిల్లలకి అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? ఐ వాంట్ ఎవ్రీబడి టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏసే వాక్యం చెప్పినప్పుడు అంట పిల్లలు కూడా విన్నారంట. హల్లెలూయా. పిల్లలు కూడా టిఫిన్ బాక్సులు పెట్టుకొని వచ్చారంట. ఆమేన్. అందుకే 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడి నుంచి వచ్చాయో ఒక చిన్న పిల్లవాడు టిఫిన్ బాక్స్ తెచ్చుకొని మరీ వింటున్నాడంట దేవుని యొక్క వాక్యం. అలాంటి పిల్లలు ధన్యులు అవుదురు గాక. దేవుడు వారికి అన్ని విషయాలు ఉపకారం చేయను గాక. దేవుడు వారికి పరమ తండ్రిగా ఉండును గాక. సో సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలములో నీవు వారికి ఎవరిస్తున్నారు ఆహారము? సింహం వచ్చి నేను అడిగిందా? చూడండి, మైసూర్ జూలో ఒకసారి నేను చూశాను. దాదాపు జూలో ఏముంటాయి?
జంతువులు ఉంటాయి. ఆ జంతువులకు రోజుకి కొన్ని వేల కిలోగ్రామ్స్ అండి, ఏమంటారు, వేల కేజీ, అంతే కరెక్టే చెప్తున్నానా, 1000 kgs ఆఫ్ మీట్, అంటే 1000 కిలోల మాంసం అంట ప్రతిరోజు. ఓకే. రెండోదిగా మరి శాకాహార జంతువులు ఉంటాయి కదా, దాదాపు వాటికైతే 10,000 రకరకాల మొక్కలు, కూరగాయలను రోజుకి తెస్తూ ఉంటారంట. మరి అవన్నీ పోషింపబడుతున్నాయంటే ఆయన అనుగ్రహం లేకపోతే పోషింపబడేది కానే కాదు. ఆయన ప్రేరేపణిస్తూ ఉంటున్నాడు. అలాగే నీకు ఏదైనా కావాలన్నా కొన్నిసార్లు దేవుడు మనుషులను కూడా ప్రేరేపించగలుగుతాడు, కానీ ఆయన మాత్రం ఆయన వైపు చూచేవారు ఎప్పుడూ సిగ్గు పడరు. అర్థమవుతుందా మీకు ఈ వాక్యము? ఈ రోజు నుంచి మనం అడుగుదామా దేవుణ్ణి, నీ కోరిక ఎవరికి చెప్పుకోవాలి, నీ హృదయవాంఛలు ఎవరు తీరుస్తాడన్నది వాక్యములో దేవుడే తీరుస్తాడు. సర్వజీవులు కన్నులు ఎవరి వైపు చూస్తూ ఉంటున్నాయి? దేవుని వైపు చూస్తున్నాయి. 16వ వచనంలో నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ ఉంటున్నాడు దేవుడు. మనం చూసినట్లయితే మన్నా గురించి మనం చదువుకున్నాము. మన్నా కురిపించిన దేవుడు మరి గోత్రంలో ఉన్న వారందరికీ దేవుడు దయచేశాడు. అందరు తిని తృప్తి పొందారు. వారికి ఎక్కడ కూడా మన్నా తిన్న వారికి అనారోగ్య సమస్య రాలేదండి. బీపీలు లేవు, షుగర్ లేవు, క్యాన్సర్ లేవు, ఏం లేవు. దేవుడు మనకిస్తే ఎటువంటి కీడు కానీ ఎటువంటి అనారోగ్యంతో దేవుడు ఆశీర్వాదం ఇవ్వడు. దేవుడు ఇస్తే మనకు సంపూర్ణంగా అన్ని ఆయన ఇచ్చే ఈవులు ఎలా ఉంటాయి? యాకోబు 1:17లో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన బహుమానము ఎక్కడి నుంచి వస్తుంది? జ్యోతిర్మయుడగో తండ్రి యొద్ద నుండి వస్తుందంట. పరసంబంధమై జ్యోతిర్మయుడగో తండ్రి యొద్ద నుండి వస్తుందంట. నీకు ఒక తండ్రి ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే, నువ్వు నిజంగా చెప్తున్నా కదా, ఇలా కూర్చో, నువ్వు గట్టిగా దేవుని స్తుతిస్తూ ఉంటావు. ప్రభా, నువ్వు నావన్నీ నువ్వు చూస్తున్నందుకు నీకు వందనాలు. ఒక ముసలాయన ఉన్నాడంట, ఆయన పోషింపబడతా ఉన్నాడు. అయితే ఆ ముసలాయనని చూడడానికి ఒక అతను వచ్చాడు. ఆయన అంటున్నాడు, ముసలాయన, నీకు జాబ్ లేదు, పెన్షన్ అసలుకి లేదు, ఎలాగ నువ్వు పోషింపబడుతున్నావు? నేను ఎవరు పోషిస్తున్నారు అని అడిగాడంట. ఆ ముసలాయన అన్నాడంట, నాకు ఒక తండ్రి ఉన్నాడు, నా తండ్రి నన్ను పోషిస్తున్నాడు అన్నాడంట. అప్పుడు ఈ యవనస్తుడు అన్నాడంట, అయ్యో ముసలాయనా, నువ్వే ముసలిగా ఉన్నావు అంటే నీకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎంత ముసలివాడో అంటే ఆయన అన్నాడంట, నా తండ్రి ఎప్పటికీ ముసలివాడు కానే కాడు, నన్ను పోషిస్తూనే ఉంటాడు అని చెప్పాడంట. ఎవరి గురించి చెప్పాడండి? దేవుని గురించి చెప్పాడండి. ఇంత నమ్మకము. ఒక పిచ్చుక అంట దేవుని వైపు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకో, అయినా కూడా దేవుడు వాటిని పోషిస్తున్నాడా? యేసుప్రభు ఎవరిని చూడమంటున్నాడు? ఇతర మనుషులను చూడండి అన్నాడా? ఆకాశ పక్షులను చూడండి. కొన్నిసార్లు మనకు అవిశ్వాసం వచ్చినప్పుడల్లా బయటికి వెళ్ళి ఆకాశ పక్షులను చూడండి. దేవుడు సమస్తమైన కంట్రోల్లో వేసుకోవడానికి నీ ప్రార్థన ఒకటి చాలు. ప్రభా, యేసయ్య, నాకు ఈ సమస్య నుండి నన్ను బయటికి తీసుకురండి ప్రభా, ఈ అప్పుల నుండి విడిపించండి ప్రభా, నాకు ఈ కోరిక ఉంది నాయన. సేవకులుగా మా కోరికలు ఉంటాయి. నా కోరికలు ఏంటి? ఇంకా గొప్ప కృపావరాలను దయచేయండి, ఇంకా దాన్ని అనేకమైన చోటకు నేను వెళ్ళాలి నాయన, మారుమూల ప్రదేశాలకు వెళ్ళాలి ప్రభా, అనేకులను నీ వైపు త్రిప్పాలి నాయన, రాజ్యం దింపాలి ప్రభా. మరి ఇలాంటి కోరికలు ఉన్నాయి. అలాగే నా పిల్లలు సేవకులుగా ఉండాలి, వారిని పరిపూర్ణంగా నాకు ఆస్తులు లేవు. నా ఆస్తులు ఎవరు? మన పిల్లలే కదండి, మన ఆస్తు అంతా కూడా వారు. నా ఆస్తి నీకు అప్పగిస్తున్నాను ప్రభా, వారిని కూడా నువ్వు సేవలో నువ్వు వాడుకోండి ప్రభా. ఇలాంటి ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. సొలొమోను ఒక ప్రార్థన చేశాడంట. ఈ ఒక ఆలయం కట్టినప్పుడు ఒక ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభా, ఒకవేళ రాబో తరాల వారు యూదా వారు, ఇజ్రాయేల్ వారు ఒకవేళ వారు తప్పు చేసి పాపం చేసి నీకు దూరంగా వెళ్తే ఒక్కసారి నీ వైపు తిరిగి, ఈ ఆలయం వైపు తిరిగి, ప్రభా మమ్మల్ని క్షమించండి, దయచేసి వారిని క్షమించండి అయ్యా అని ప్రార్థన చేశాడంట సొలొమోను మహారాజు. నిజంగా జ్ఞానవంతుడు కదండి. నిజంగానే ఇప్పటికీ కూడా ఎన్ని తప్పులు చేసిన యెరూషలేము వారు, ఇజ్రాయెల్ వారిని, చిన్న దేశం, అందరు భయపెట్టే దేశం, కానీ అందరినీ భయపెడుతుందంట ఈ దేశం. యునో వై? ఒక్కళ్ళు ఆ రోజు ప్రార్థన చేశాడు. మరి నీ ప్రార్థన ఏంటి? ఎంతసేపు నాకు ఇది లేదు, అది లేదు, అది లేదు. ఓకే, నీ కోరిక నువ్వు అడగచ్చు. నీ పిల్లల గురించి అడిగావా? ప్రభా, నీ రాజ్యంలో ఒక తల్లి అడిగిందంట, జెబెదీ కుమారుల యొక్క తల్లి. ఆమె ఏమన్నా తెలుసా? నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు అంట, ఒకడు కుడి ప్రక్కన, ఒకడు ఎడమ ప్రక్కన కూర్చోబెట్టు ప్రభా, నీ రాజ్యంలో నీ సింహాసనం మీద కూర్చోబెట్టు ప్రభా అని అడిగిందంట.
కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు అంటున్నాడు, అమ్మో అది కష్టమే అమ్మ అంటే వారు అంటున్నారు, లేదు మేము కూర్చున్నా అంటే నేను త్రాగే గిన్నెలో మీరు తాగుతారంటే తాగుతామన్నారు. అందుకే యేసయ్య వలె వారు హతసాక్షి మరణము అయ్యారు. కానీ నాకు తెలిసి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు వారిని? ఆయన కుడి పార్శ్వంలో, ఎడం పార్శ్వం. ఎందుకంటే తల్లి ప్రార్థన ఎంతో ఎంతో శ్రేష్టమైనది యేసయ్యకి, ఆయన మర్చిపోలేడు. కాబట్టి ధన్యులైన వారు ఎవరు తెలుసండి? ఎక్కువ దేవుని సన్నిధిలో ఆనుకొని అడుగుతూ పొందుకునేంత వరకు అడిగేవారు నిజంగా ధన్యులండి. తమ దేవుడు ఎవరండి? యెహోవా దేవుడు, తమ దేవుడు. ఆ జనులు అంటే ఎలాంటి వారంట? ధన్యులనే మాట ఏ పుస్తకంలో లేదు, బైబిల్లో మాత్రమే ఉంది. మనం ధన్యులమా అన్యులమా? మనం ధన్యులమా అన్యులమా? ధన్యులు ఏం చేస్తూ ఉంటారు? యెహోవా దేవుడు కలిగి ఉంటారు. ఆ దేవుని అడుగుతూ ఉంటారా? మరి దేవుని అడిగితే దేవుడు ఏం చేస్తాడు చూడండి. మనం ఒక మాట చద్దాము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12వ వచనం. మంచి ఇండ్లు కట్టించుకొని చదవమ్మా. వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. చూడండి 8:12 ఏముంది? మంచి ఇల్లు అని ఉందా? ఎస్. దేవుడు ఇస్తే ఎలాంటివి ఇస్తాడు? పిచ్చివి ఇస్తాడు. మనం షాప్కి వెళ్తే ఏం ఏరుకుంటాం? మనం పిచ్చి చీర చూపించండి అంటామా? పిచ్చి కూరగాయలు కొనుక్కుంటాం మనము. మరీ ఆలుగడ్డలు, బెండకాయలు ఏరి మరి బెండకాయలు అయితే దాని వెనకాల తెంపి మరీ చూసి మంచివి ఏరుకుంటాం కదా. మరి చాలాసార్లు మనకు అన్నీ ఎలాంటివి కావాలి? మంచివి కావాలని కోరుకుంటూ ఉంటాం. దేవుడు కూడా దేవుని అడిగితే అంట, దేవుడు ఏరి మంచివి ఇస్తాడంట నీకు. దేవుని అడిగితే అందరికి ఉపకారం చేశాడా దేవుడు? ప్రభా నువ్వు మంచి ఇల్లు వారికి ఇచ్చావు, నాకు కూడా దయచేస్తావా ప్రభా అంటే దేవుడు అంటాడు, నేను అందరికీ ఉపకారం చేస్తాను, నీ కూడా నేను దయచేస్తాను, ప్రతి జీవి కోరిక నేను తృప్తిపరిచేవాడను. హల్లెలూయా. సో నువ్వేం అడగాలి? ప్రభా మంచి ఇల్లును నువ్వు నాకు దయచేస్తావు, నీకు వందనాలు. అలాగే 10వ వచనంలో ఏముందంటే మంచి దేశం అంట. దేవుడు ఇచ్చేవన్నీ మంచి దేశము, మంచి ఇల్లు. అలాగే యెషయా 1:19 ఏముంది? సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములు. చెప్పండి, ఏం పదార్థములు? బిగ్గరగా చెప్పాలి. మంచి పదార్థాలు దేవుడు దయచేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. సో దేవుని అడిగితే దేవుడు పిచ్చివి ఏరి ఇవ్వడు. మనలాగా మనకంటే ఎక్కువ దేవునికి మంచి మంచి భూమిలో ఉన్న మంచివన్నీ తీసి నా బిడ్డలకు నేను ఇవ్వాలి, శ్రేష్టమైనవి నేను ఇవ్వాలి, శ్రేష్టమైనవి నీకు దయచేస్తాడంట దేవుడు. ఎంతమంది ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తారు? ప్రభా నీవు నాకు అన్నీ మంచివి దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రార్థన చేస్తారు అనగానే 1, 2 చేతులు యథార్థంగా ఒప్పుకుంటున్నారు. అయితే మిగతా వాళ్ళందరికీ మంచివి వద్దనమాట, పిచ్చివి ఇస్తాడనమాట దేవుడు. ఒక పిచ్చి ఏంటండి, ఆకుర పాడైపోతే ఆ ఆకుర వండుకొని చూస్తే దానిలో ఉన్న సారం ఉండదు, దాంట్లో ఏ రుచి పచ్చి ఉండదు ఆకురల్లోనే. మరి మన జీవితము దేవుని దృష్టిలో చాలా విలువైనది. ఆ జీవితం నింపడానికి దేవుడు ఏమిస్తాడంట? అన్నీ మంచివి ఇస్తూ ఉంటాడంట. ఈ నిస్సి బ్లెస్సింగ్ ఆశీర్వాద పండుగలు ఈ యొక్క కాలంలో యాక్చువల్లీ ఇది దేవుడు నిర్మించాడా లేదా? సేవకులు అనుకుంది కాదండి. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు అన్ని రోజులు నిర్మించుకున్నాడంట. ఈరోజు నేను ఇలా రావడం కూడా దేవుడు నిర్మించుకున్నాడా లేదా? ఈరోజు మీరు ఇలా కూర్చొని ఈ మాటలు వినడము కూడా ఆయన చిత్తంలో ఉందా లేదా? ఆయన సంకల్పంలో ఉందా లేదా? ఆయన నిర్ణయించుకున్నాడా లేదా? మరి మీరు ఎలాగ స్పందించాలి? మీరు ఎలా స్పందించాలి? ఈ చెవులో వినాలి, ఈ చెవులో వదిలేయాలి. కొంతమంది వస్తారు, కూర్చుంటారు, వాక్యం బాగుందంటారు. అక్కడ గ్రౌండ్ నుంచి ఇలా అలా అడుగు వేయగానే ఏం వాక్యం చెప్పారు సిస్టర్ గారు అంటే ఏదో చెప్పారండి మంచిది అన్నాడు అంటారు. ప్రార్థన మర్చిపోతారు. దేవుడు నేను ప్రేరేపిస్తున్నాడు, నువ్వు అడుగు నేను ఇస్తానమ్మా, నువ్వు అడుగుట నాకు ముచ్చట. కానీ మనం అడగము. కొన్ని ఏండ్ల వరకు అడిగారు కొంతమంది, కొన్ని ఏండ్ల వరకు. జార్జ్ ముల్లర్ గారు కొన్ని ఏండ్ల వరకు ప్రార్థన చేశారు. 60 ఏండ్ల వరకు ఒక అతను రక్షణ పొందుకోవడానికి ప్రార్థన చేశాడంట. కొంతమంది అస్సలు విసుక్కోక ప్రార్థన చేస్తూ ఉంటారు.
కానీ ఈ కృపాకాలంలో, ఈ కాలంలో ఇంతమంది సేవకులు వచ్చి నీతో మాట్లాడడానికి దేవుడు వారిని ప్రేరేపిస్తూ, అమ్మా అడుగు, నువ్వు ప్రార్థన చేయి, నీకు మంచి ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను, మంచి ఇల్లులు కట్టుకోండి, మంచి దేశంలో ఉండి, మంచి ఉద్యోగాలు కావాలి, నీకు మంచి భార్యలు కావాలా లేదా? అవునా కాదా? సుబుద్ధి గల భార్య ఎవరిచ్చు దానము? యెహోవా ఇచ్చు దానము. ఇంటిని కట్టుకునే ఆమె కావాలా? మంచి భర్త కావాలా? సత్పురుషుడు యెహోవా కటాక్షం పొందుకుంటాడంట. సత్పురుషులు కావాలా? నువ్వు ఎంతగా ప్రార్థన చేయాలి. పెళ్లి కాక మునిపే నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయగలగాలి. అప్పుడు దేవుడు ఏమిస్తాడు? సరైన వ్యక్తులను దేవుడు ఇస్తాడు. ఆమేన్. పురుషులకు సాటైన సహకారిని దేవుడు, ఆదాం కంటే ఎలాంటి సహకారి? నార్మల్ సహకారిగా, సాటైన సహకారి అంట. ఆమేన్, హల్లెలూయా. అందరికి పేర్లు పెట్టాడంట. ఆదాము అవ్వ ఎవరికి పేర్లు పెట్టింది? ఆమె కుమారులకు పేర్లు పెట్టిందంట. సాటైందా లేదా? ఆయనకు వచ్చినట్టుగా ఈమె కూడా అదే అభిషేకం ఉందా లేదా? దేవుడు అలాంటి వ్యక్తులను దేవుడు నీకు దయచేస్తాడు. ఒకవేళ సరైన భార్య లేకపోతే ఆమె క్యాన్సర్ లాంటిదంట మన ఎముకల్లో. అందుని బట్టి దేవుడు, ప్రభా నాకు మంచి భార్యనివ్వండి, నా కొడుకుకి మంచి భార్యనివ్వండి. కొంతమంది అలా ప్రార్థన చేయరు, నా కొడుకుకి మంచి భార్య అడగరు, నాకు మంచి కోడల్నివ్వండి ప్రభా, నాకు మంచి కోడల్నివ్వండి, నాకు అన్ని విధాలుగా సేవ చేసే వాళ్ళు కావాలి. అలా ప్రార్థన చేయకండి. కోడలు ఎవరు? ఫస్ట్ నీ కొడుకుకు భార్య. వాళ్ళు సరిగ్గా ఉంటే కుటుంబం సరిగ్గా ఉన్నట్టే కదా. సో అలాగ ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మంచి కోడలు అడగచ్చు, బట్ మంచి, నా కొడుకుకి ఎలాంటి భార్య కావాలి? సుబుద్ధి కలిగిన భార్య కావాలని ప్రార్థన చేయండి. అడుగుడి మీకు, వెదకుడి, తట్టుడి, అడుగు, ప్రతివానికి దేవుడు ఏం చేస్తాడు? దయచేస్తూ ఉంటాడు. మా అమ్మమ్మ గారు మరి అన్యురాలండి. చిన్నతనంలో ఆమెకి పెళ్ళి జరిగింది. పెళ్ళి జరిగిన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళింది. చాలా చిన్న వయసులో అత్తగారు మరి ఆ యొక్క ఆలేరులో మరి ఆమె ఒక పంచాయత్, షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ బోల్డ్ ఉమెన్. ఆమె ప్రెసిడెంట్. ఆ టైంలోనే నెహ్రూ వారిని కూడా ఆలేరులో మరి బస్ డిపోట్స్ ఇవన్నీ ఆడపిల్లలకి స్కూల్స్ కట్టించమని కోరుకుందంట. సో చాలా స్ట్రాంగ్ లేడీ మా అమ్మమ్మ వాళ్ళ అత్తగారు. సో పెళ్ళి అయిన తర్వాత ఆమెకి 2 కుమార్తెలు పుట్టారు. తర్వాత తన భర్త మరి ఆమెను వదిలేసి వేరే స్త్రీని పట్టుకున్నాడు. ఆమె చాలా నిష్ఠురాలు, చాలా పూజలు చేసేది, చాలా మంది దగ్గరికి వెళ్ళేది, చాలా చాలా సేవలు చేసేది, అందరి దగ్గర మంచి పేరు పొందుకుంది. కానీ ఎంత ప్రయత్నాలు, ఎన్ని నోమాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, రోజుకి ఒక్కరిని కొలిచేది. సోమవారం ఒక్కరిని, మంగళవారం ఒక్కరిని, అలాగే శనివారం వరకు అలాగ కొలుస్తూ పూజలు చేస్తూ నా భర్త తిరిగి రావాలి, భర్త తిరిగి రావాలి, భర్త తిరిగి రావాలని కోరుకుంది. చిన్న వయసులో పెళ్ళయింది, ఆడపిల్లలు పుట్టారు. ఇంకా అందరూ ఈ భర్త ఏమైనా వదిలేశారు. ఇంకా తల్లికి బరువే కదండి ఆ కాలంలో. ఏ కాలంలో ఇది? దాదాపు మా 1900 స్టార్టింగ్ 1930s, 1940s, 1940 సంవత్సరాల్లో మరి ఆ తల్లిగారు పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ నా దగ్గర రాకు, మీ అత్తగారింట్లో ఉండు, నాకు బరువు వద్దు అని చెప్తా ఉండగా ఆమె దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, చాలా వేదనకు గురైనప్పుడు ఒక స్త్రీ మరియా అని ఆమె పాటలు పాడుకుంటూ ఊరు వెళ్తూ చక్కగా పాటలు పాడుకుంటూ వెళ్ళేది. యేసే గురించి సువార్త మరి పాతకాలంలో ఊర్లు ఎలాగా ఇట్లా పాటలు పాడుతూ సేవ చేసేవారు. సో పాటలు పాడుతూ వెళ్తూ ఉంటే మా అమ్మమ్మకి చాలా మంచి గొంతు, ఇప్పటికీ కూడా చాలా చక్కని స్వరం. అయితే ఆమెకి పాటలన్నీ చాలా ఇష్టం. ఆ పాటలు రోజు మధ్యాహ్నం కాల సమయంలో ఆమె పాడుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పాటల్లో ఏదో శక్తి ఉందని ఆమెకు అర్థమైంది, ఎవరో గురించి పాడుతుందని అర్థమైంది. ఆ వింటుండగానే ఈమెకి గొప్ప బలం వచ్చినట్టుగా ఫీల్ అయిపోయింది మా అమ్మమ్మ గారు. వెంటనే ఒక రోజు పిలిచింది, అమ్మ నీ పేరు ఏంటంటే, అమ్మ నా పేరు మరియమ్మ. అయితే లోపల రా అమ్మ, కాలు కడుక్కొని మరి లోపల రా, ఇంటి లోపలికి రా, నేను నీతో మాట్లాడాలన్నది. అనే వారికి కాలు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయగానే, అమ్మ నువ్వు ఎవరి గురించి పాటలు పాడుతున్నావు అన్నది. అంటే ఆమె చెప్పేసింది, సువార్త చెప్పింది, యేసు ప్రభు గురించి పాటలు పాడుతున్నాను. ఆ యేసు ప్రభు ఏంటి, ఏం దేవుడు, అలాగా అంట, ఎలా కొలవాలి, ఎలాగ పూజ చేయాలని అడుగుతుంది. ఆమె అంటా ఉందంట, రోజు దేవుని గురించి చెప్తూ, యేసేకి నువ్వు ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు, ఆయన పేరట చేస్తే చాలని చాలా చక్కగా మీలాగే కూర్చొని విన్నది అమ్మమ్మ. విన్న తర్వాత ఒకరోజు మా అమ్మమ్మ గారి యొక్క తల్లిగారు, అంటే మా పెద్దమ్మ జేజమ్మ గారికి తెలిసింది,
వెంటనే ఏంటే నువ్వు నీ అత్తగారి ఇల్లు వదిలేసి ఇక్కడ కూర్చొని వచ్చేసి ఇక్కడ మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఇంకోసారి ఆమె కానీ వస్తే ఆమె కాలు ఇరగొడతా అని చెప్తాను చూడు అనేసి అనే వరకే మా అమ్మగారు చాలా భయపడిపోయి నెక్స్ట్ డే చెప్తారు, నువ్వు ఇక్కడ కనబడకు, నేను ఏదో చేసేటట్టుంది. మా అమ్మమ్మ చాలా గొప్ప మరి పొలాలు, చాలా గొప్ప ఊరిలో వారు గొప్ప పేరు ఉండింది. సో జాగ్రత్త ఉండంటే సరే నేను వెళ్తున్నాను, పక్క ఊరికి వెళ్తాను, కానీ వెళ్ళేటప్పుడు నేను నీకు ఒక చిన్న బైబిల్ ఇచ్చి వెళ్తాను. న్యూ టెస్ట్మెంట్ బైబిల్ తెలుసు కదండి, చిన్నది, కొత్త నిబంధన బైబిల్. ఆ చిన్న బైబిల్ తెలుగులో మరి ఆమెకి ఇచ్చేసి ఏం చేయాలి దీన్ని తెలీదు, రోజు చదువుకో అమ్మా, దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పంగానే ఆమె వెళ్ళిపోయిన తర్వాత చదువుతూ మత్తయి సువార్త స్టార్ట్ చేస్తూ 7వ అధ్యాయానికి వచ్చిందంట. ఇలాగ మనం చెప్పుకుంటున్నాం కదా, అడుగుడి మీకు చెప్తా ఉండాలి. వాక్యం ఎంత గట్టిగా చెప్తే అంత సాతాను భయపడుతుంది. తట్టుడి మీకు, అడుగు ప్రతి వానికి దొరుకును. సో ఇదంతా చదువుకుంటూ వచ్చి ఎక్కడ ఆగిపోయింది? అడుగుడి మీకు, వెదకుడి మీకు, తట్టుడి మీకు, ఇక్కడ ఆగిపోయింది. ఓకే, బాగానే ఉంది, మాటలు చాలా వినడానికి బాగానే ఉంది. ఎక్కడ ఆగిపోయింది తెలుసా అండి? అడుగు ప్రతివానికి. అప్పుడు అనుకుంది, అడుగుడి మీకు ఇవ్వబడునంటే నేను కూడా అడగచ్చా? ఆ ప్రభువు నేను కూడా అడగచ్చా? మా అమ్మమ్మ అనురాలు చిన్న వయసులో భర్తని కోల్పోయిందండి, చనిపోలేదు. వేరొక స్త్రీతో, ఆయన ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి వేరొక స్త్రీ అలవాటు అయిపోయింది, ఆ స్త్రీతో ఉంటా ఉంటున్నాడు. చిన్న పిల్లల్ని వేసుకొని, ఆడపిల్లల్ని వేసుకొని కష్టపడతా ఉంది అమ్మమ్మ. సో అటువంటి టైంలో ఈ మాటలు ఆమెకి ఏమొచ్చాయండి? ఊరటని వచ్చింది, బలం వచ్చింది. అడుగుడి నీకు ఎవడుని ఎవ్వరు చెప్పలేదే నన్ను, ఇంతవరకు ఎవరు, నా తల్లి కూడా నన్ను అడగలేదు. అడగమ్మా నీకేం కావాలో అడగమ్మా నేను ఇస్తానని నా తల్లి కూడా అనలేదు. నా తండ్రి, నన్ను ప్రేమించిన తండ్రి, ఆమె జ్యేష్ఠురాలు కాబట్టి తండ్రి ఎంతగానో ప్రేమిస్తాను, ఆయన కూడా నేను ఏం చేయాలమ్మా, నీ భర్త వినకపోతే నేనేం చేయాలమ్మా? ప్రతి ఒక్కరూ చేతులు ఎత్తేశారు. కానీ ఇక్కడ వాక్యం ఏమో అని చెప్తుంది, అడుగుడి నీకు, వెనుకుడి నీకు, తట్టుడి నీకు అని చెప్పిన తర్వాత నేను అడగచ్చు అనగానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చూపిస్తున్నాడు? అడుగు ప్రతి వానికి దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ మాట చెప్పిన వెంటనే ఆమెలో ఉజ్జీవం వచ్చేసి ఈ రోజు నుంచి నేను నా తండ్రి అయిన దేవుడిని నేను అడగవచ్చు. ఎందుకు? మరియమ్మ చెప్పింది కదా, ఆయన నీ తండ్రి, నీ తండ్రితో నువ్వు ఎలా మాట్లాడతావో అలాగే మాట్లాడు. నాకు పూజ చేయడం రాదు, నోమాలు చేయడం వచ్చు, కానీ ఎలాగ చేయాలి ఈ యేసు ప్రభువుకు అంటే నువ్వు ఒక తండ్రితో మాట్లాడుతున్నట్టే తండ్రి అని నువ్వు మాట్లాడి నువ్వు అడగచ్చు. ఆమెకి ఏ సేవకుడు తెలీదు, ఏ సంఘము తెలీదు. మీరంటే పుట్టుకతో ఉండొచ్చు, ప్రార్థన చూసి ఉండొచ్చు, మీ ఇంట్లో అమ్మమ్మలు, జేజమ్మలు, మమ్మీస్, డాడీస్ అందరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఆమెకి ప్రార్థన అంటే తెలీదు. కానీ కేవలం ఆ మాట చెప్పండి, దేవుని యొక్క వాక్యం శక్తివంతమైనదని చెప్పండి. నువ్వు ఎప్పుడు బైబిల్ తెరిచి చదివినా దేవుడు నీతో మాట్లాడతాడు కదండి. ఆమెకి ఏ అవసరం ఉందో ఆ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? నీవు ఏ అవసరత ఉందో దేవుడు ఆ విషయంలో దేవుడు నీతో మాట్లాడతాడా లేదా? కానీ మనం వినే చెవులు లేము, వాక్యం చదవడానికి అస్సలు తీరిక లేదు. ఫోన్ చూడడానికి మాత్రం రాత్రి పగలు మనకు తీరిక ఉంటుంది, కానీ వాక్యం చదవడానికి తీరిక లేదు. అందుకే మనకు తెలియదు ఎలా అడగాలి, ఏం పొందుకోవాలి, ఎలాంటి ఆశీర్వాదాలు ఈ బైబిల్లో ఉన్నాయి. ఎబ్బేస్ లాంటి వాడు అడిగి పొందుకున్నాడు. నిజం చెప్పాలంటే అందరూ ఆయనను ద్వేషించారు. సొంత తల్లి ద్వేషిస్తే సహోదరులు ద్వేషించారు, ఆ కుటుంబంలో తల్లి ద్వేషిస్తే లెక్క లేకుండా అయిపోయింది. దావీదు ఎంతమందికి తెలుసు? దావీదు తెలుసు కదా. యెషయా అంట మొదటి నుంచి లైన్లో 7 వైపు చూపిస్తూ సమయాలు ఇదిగో నా పెద్ద కొడుకు, 2 కొడుకు, 3 కొడుకు, 4, 5, 6, 7, కానీ లాస్ట్ వాడిని మర్చిపోయాడు. సమయాలు అడగాల్సి వచ్చింది, అవునా కదా? బైబిల్లో నేను చెప్తున్నానా? సమయాలు అడిగాడా లేదా? ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కడున్నాడులే. ఎక్కడున్నాడు? వాడు గొర్రెల మందలో ఉన్నాడు. అప్పుడు సమయాలు ఏమన్నాడు తెలుసా? వాడు వచ్చేంత వరకు నేను నిలబడే ఉంటానన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చూస్తాడండి? హృదయాన్ని చూస్తాడు. దావీదు హృదయం ఏంటి? ప్రభా, అందరూ అన్నలు ఎక్కడున్నారు? రాజు దగ్గర పనిచేస్తున్నారు. అందరూ అన్నలు ఎలా ఉన్నారు? బలిష్ఠులుగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు కదా. సమయాలు అనుకున్నాడు అంటే ఏలియాబు మొదటి వాడిని చూసి సమయాలు ఏమనుకున్నాడు చెప్పాలి. సండే స్కూల్ వాళ్ళు, కాయర్ వాళ్ళు చెప్పాలి, ఇక్కడ నుంచి సౌండ్ రావాలి మిమ్మల్ని చూడకపోయినా. ఏలియాబుని చూసి ఏమనుకున్నాడు? ఎత్తుగలవాడు, అందగాడు, ఈయన రాజుగా సెట్ అవుతాడు అనుకున్నాడు. ప్రభు ఏమన్నాడు? సమయలు మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాను, నేను ఎవరిని లక్ష్య పెడతాను? మనిషిని కాదు, మనిషి హృదయాన్ని లక్ష్య పెడతాను అన్నాడు.
హృదయంలో ఉన్న ఆశలు తీర్చే దేవుడు మన ప్రభు. ఆమెన్. సో ఏలియాబు అనుకున్నాడు, ఎస్ నేను రాజు అవుతానేమో అనుకున్నాడు, నేను అభిషేకింపబడతాను అనుకున్నాడు. కానీ దేవుడు ఆయన తృణీకరించాడా? ఎవరిని ఎన్నుకున్నాడు? దేనికి పనికి రాడు అనుకున్నాడు తండ్రి యెషై. కానీ దేవుడు ఆయనను ఎన్నుకున్నాడా లేదా? ఎందుకు? నాకు తెలిసి ఆయన స్తుతులు చెల్లిస్తూ ప్రభా నాకు ఘనమైన జీవితం ఇవ్వండి ప్రభా. ఎందుకు నేను చెప్తున్నా ఈ మాటలు అంటే 18వ కీర్తన, 61వ కీర్తన, 63వ కీర్తన, ఈ కీర్తనలు అన్నీ చూస్తే ఆయన ఒక మాట అంటాడు 18లో, నా కాలు లేడి కాలుగా చేసి ఎత్తైన స్థలంలో. ఈసారి మీ బ్లెస్సింగ్ థీమ్ కూడా అంతే కదండి, హబక్కూకు 3:19 కదా, ఉన్నతమైన స్థలంలో దేవుడు నన్ను నిలబెడతాడు. సో దావీదుకి ఎప్పుడు ఉండేది ఉన్నతంగా ఉండాలని ఉండేది. అయితే ఎవరి వైపు చూశాడు దావీదు? అన్నల వైపు చూడలేదు, రాజుల వైపు అసలుకే చూడలేదు. ఎవరి వైపు చూశాడు? అందుకే అంటున్నాడు యెహోవాను నమ్ముకుండట శ్రేష్టం అంటున్నాడు. యెహోవాని నమ్ముకోండి. ఆయన ఒకసారి రాజుని నమ్ముకున్నాడు. సౌలు మామనే కదా, సొంత మామని నమ్ముకున్నాడు. కానీ ఆ మామ ఏం చేశాడు? ఆయన చంప చూశాడు. కాబట్టి ఏ మనిషిని నమ్ముకోలేదు ఇంకా దావీదు. ఎవరిని నమ్మడు దావీదు. ఎవరిని నమ్ముతాడు? దేవుని మాత్రమే. హల్లెలూయా. యెహోవా దేవుని మాత్రమే. అందుకే యుద్ధానికి వెళ్ళకముందు ఎన్నిసార్లైనా దేవుని దగ్గరికి అడిగేవాడు. కానీ మనుషులు వచ్చి ఏ వద్దు, ఈ యుద్ధానికి వెళ్ళకు, అటు నుంచి వెళ్ళకు, ఇటు నుంచి వెళ్ళకంటే దావీదు మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగేవాడు? యెహోవా దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాడు అనే వాక్యంలో ఉంది. ఆమేన్. యెహోవా ఆయన విచారణ చూసి, ఆయన మొరపెట్టిన మొరను చూసి దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చాడా? ఆయన ఆలయంలో నుండి ఆయన ఉత్తరం ఇచ్చాడంట దేవుడు. మరి దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. అలాగే మా అమ్మమ్మ గారి స్టోరీకి వెళ్ళిపోదాం. ఆ రోజు నుంచి, ఆ వాక్యం చదివిన రోజు నుంచి ఆమెకు అసలు ఏం తెలియదు. మీకైతే అంత తెలుసు. ఈ రోజు నుంచి మీరు చేస్తారా లేదో నాకు తెలియదు. మీరు చేస్తే మీకే లాభము, చేయకపోతే మీరే నష్టపోతారు. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని విడుదల చేస్తున్నాడు. ఏంటంటే అడుగు, ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి ఎంతైనా రాసుకో అంటే, అమ్మ బ్లాంక్ చెక్ చాలా బాగుంది, ఎప్పుడు చూడలేదు ఈ చెక్ని నేను నా జీవితంలో అని చెప్పి బీవాలో పెట్టుకుంటావా? రాసుకుంటావా? రాసుకొని ఎవరికి ఇస్తావు? బ్యాంక్ ఇచ్చేస్తావు. అలాగే ఈ వాక్యం కూడా అంతే. ఒక ఎంటీ చెక్లో దేవుడు నీకు చెప్తున్నాడు, నేను అందరికీ ఉపకారం చేశాను కానీ నీకు కూడా నేను చేస్తాను. సంఘంలో ఎంతమంది వస్తా సంఘంలో అందరికీ నేను ఏం చేస్తానో ఉపకారం అయితే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎవరైతే నమ్ముతారో వారే నా మహిమను చూస్తానంటున్నాడు. అర్థమవుతుందా? మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ నమ్మండి. దేవుడు చెప్పిన మాటను నమ్మండి. ఆయన మాట్లాడుతున్నారని నమ్మండి. దేవుడు మీకు ఏం చేస్తాడో గొప్ప కార్యాలు చేస్తాడు. చెప్పండి, గొప్ప కార్యాలను చెప్పండి. మా సంఘంలో నేను గొప్ప కార్యాలు చేస్తా అంటే రిపీట్ చేయమన్నప్పుడు వారు ఎట్లా చెప్తారు తెలుసా? గొప్ప కార్యం అంటే లేదు, గొప్ప కార్యాలు గొప్పగా చెప్పాలంటే గొప్ప కార్యాలని చెప్తారు. మీరు చెప్తారా? దేవుడు మనకి ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. మనము ఎలాంటి కార్యాలంట? దేవుని ప్రేమించే వారికంట కంటితో కనబడనివి, చెవితో వినబడనివి, హృదయానికి అగోచరమైన కార్యాలు. ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు హృదయంలో కూడా నీకు ఆశ్చర్యం కలిగిస్తుందంట దేవుడు. అలాంటి కార్యాలు అడుగు ప్రతి వారికి దేవుడు దయచేస్తాడా లేదా? బైబిల్లో 104వ కీర్తన అనుకుంటా, నాకు ఎవరైనా రెఫరెన్స్ ఇవ్వండి. సింహమును యెహోవా వైపు చూచి ఆయన చేతుల నుండి ఆహారం తీసుకుంటారు. ఎవరైనా రెఫరెన్స్ ఇవ్వండి. 104వ కీర్తన 21, 25, 27. థ్యాంక్ యూ బ్రదర్. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నాయి. ఇవన్నీ దయ కొరకు కనిపెట్టుచున్నాయి. పైనుంచి వద్దాం. 26 నుంచి కదండి, 25 25 నుంచి అండి చదువు. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి. 21 రైట్. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. దేని కొరకు గర్జిస్తున్నాయి? ఎవరు ఈ తమ? సింహాలు. చెప్పండి, సింహాలు తమ ఆహారం కొరకు దేవుని చేతిలో నుండి తీసుకొనగొనుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. సింహాలు ఇప్పుడు ఎవరి చేతిలోంచి తీసుకుంటున్నాయి ఆహారం? సింహాలను పోషించే దేవుడు ఉన్నాడా? మన దేవుడు ఉన్నాడా? సింహాల ఆహారం ఎక్కడి నుండి పొందుకుంటున్నాయి?
చెప్పాలి, గట్టిగా చెప్పండి. సింహాల ఆహారం ఎక్కడి నుంచి పొందుకుంటున్నాయి? ఆయన చేతి నుండి. ఆయన ఇలా విసి పడేయట్లేదు, ఆయన చేతి నుండి తీసుకోమంటున్నాడంట. హల్లెలూయా. మన దేవుడు మంచి దేవుడా? మంచి ఈవులు ఇచ్చే దేవుడా? మంచి కార్యాలు చేస్తా దేవుడా? ఏ సింహమైన రోగిష్టిదై చచ్చిపోయిందా? దేవుడిచ్చేవన్నీ కూడా మంచి ఈవులు ఇస్తాడా లేదా? ఎస్. కొన్నిసార్లు దేవుని అడగక మనం నష్టపోతున్నాము, కానీ ఈ సింహాలు ఏం చేస్తున్నాయంట? దేవుని చేతిలో నుండి పొందుకున్నాయి. ఇప్పుడు రీడ్ ఫ్రమ్ 26 నుంచి అంత. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఇవన్నీ చెప్పండి, ఏవన్నీ? భూమి మీద ఉన్న పశువులు, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు, సముద్రంలో ఉన్న జీవరాశులు, పెద్దవి చిన్నవి అన్నీ ఎవరి దయ కొరకు ఎదురు చూస్తున్నాయి? మనుషులమైన మనం ఎవరి దయ కొరకు ఎదురు చూస్తున్నాము? చెప్పాలి, ఎవరి దయ కొరకు ఎదురు చూడాలి? దేవుని దయ కొరకు. దేవుడు అంట చెప్తున్నాడు, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటారో దేవుడు వారి యందు ఆనందిస్తాడంట. ప్రతి ఉదయకాలము. పశువులకున్న జ్ఞానం లేదండి మనకి, పక్షులకున్న జ్ఞానం లేదండి. వాటికి వారి యొక్క సృష్టికర్త ఎవరో తెలుసంట. యెషయా 1లో ఒక మాట ఉంది కదా, కామ దేను. చదవండి ఆ మాట, 2వ వచనం. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి. గాడిదకి ఏం తెలుసు? సొంతవాని దొడ్డి ఏంటో తెలుసు, ఓనర్ ఎవరో తెలుసు. అంటే గాడిద అంటే మనం తిట్టాం కదా, మనం తిట్టుకోవడం గాడిద అని తిట్టుకుంటావా లేదా? కానీ గాడిద కూడా తెలివిందంట, కానీ మనకే లేదు. ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఇశ్రాయేలుకి ఏం లేదు? తెలివి లేదు. చెప్పండి, నాకు తెలివి లేదని చెప్పండి. నిజంగా చెప్పండి, ఎందుకు తెలివి లేదు? మీరు దేవుని అడగడం లేదు. అడుగు ప్రతి వానికి ఆయన ఇస్తాడు కదా, ఆయన చేతుల నుండి మనం పొందుకుంటాం కదా. మనకు నిజంగా తెలివి లేదు కదా. ఇంకా చదవండి. నా జనులు దేవుడు ఏమన్నాడు? గాడిద అన్నాడు, ఎద్దు అన్నాడు. కానీ మనల్ని ఏమంటున్నాడు? తెలివి లేదు. నా జనులు అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నా జనులు అంటే నా వారు, నాది, నేను వారికి తండ్రిని. వాటికి అన్నిటికీ నేను సృష్టికర్త కావచ్చు, కానీ నా ప్రజలకు, నా జనులకు, మనుషులకు నేను ఎవరిని? పరలోకపు తండ్రిని. హల్లెలూయా. ఈ పరలోకపు తండ్రి ఏం చేస్తా ఉంటున్నాడు? చూద్దాం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, దేవుడు తిట్టున్నట్టుంది కదా. పాపిష్టి జనమా, దేవుడు తిట్టుకున్నాడు. ఎందుకు తిట్టుకున్నాడు? చూద్దాం. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. వారు ఎవరిని విసర్జించారు? యెహోవాను విసర్జించారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. మీరు ఫస్ట్ వర్స్ ఒకసారి చదవండి. పెంచి అని ఉంటుంది చూడండి. దేవుడు ఎవరిని? తన యెహోవా మాట్లాడుచున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా. మన తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పాలి. ఇక్కడ ఉన్నవారు చెప్పాలి, ఏం చేస్తాడు? పెంచుతాడు. నెక్స్ట్ లైన్ ఏం చేస్తాడు? గొప్పవారిగా చేస్తాడా లేదా? హల్లెలూయా. అంటే నువ్వు అడిగితే దేవుడు నేను గొప్పవాడిగా చేస్తాడా లేదా? కానీ మనకేమి లేదు, తెలివి లేదు. గాడిదకైనా తెలివి. మీకు ఇలా చెప్తే అర్థమవుతుందేమో, ఇలా చెప్తే ఉత్సాహం వస్తుంది మీకు. మంచి అమ్మ, అడగండి అమ్మ, ఉపకారి అమ్మ, ఉన్నాడమ్మా, నీకు ఏది కావాలన్నా ఇస్తాడంటే. అలాగే మనకేం లేదు, తెలివి లేదు. ఈ రోజు నుంచి ఈ గ్రౌండ్లో నా స్వరం వెనకాల దేవుని స్వరం వింటున్న వారలారా, మీ అందరికి ఏముంది? ఇప్పుడు తెలివి ఉంది. హల్లెలూయా. తెలివి ఉంది, జ్ఞానం ఉంది. హల్లెలూయా. మీకు ఏది కావాలన్నా ఎవరిని అడగాలి? ఎందుకు? ఈ పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? మత్తయి 7:11, మాథ్యూ 7:11. మత్తయి 7:11. మీరు చెడ్డవారై. మనం ఎలాంటి వారము? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మంచివారు ఉన్నారా? ధైర్యంతో లేచి నిలబడి నేను చాలా మంచోడు, చాలా మంచిదాన్ని, అసలు తప్పే తెలియదు అన్నవారు ఉన్నారా? అందరం చెడ్డవారు. కానీ మనకు ఒక జ్ఞానం ఉంది. ఏంటి ఆ జ్ఞానము? మన పిల్లలకంట మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడుతున్నాం కదండి. ఇప్పుడు నేను అన్నం తింటా ఉంటున్నా, మా పిల్లలకి తినిపించే అలవాటు చేస్తాను. నేను తినిపిస్తూ ఉండాలి వారికి.
నాకేం తృప్తి అంటే నా చేతుల్లో తింటేనే వారు కడుపు నిండా తింటారు. వాళ్ళకి వదిలేస్తే వారు ఏదో 2-3 మెతుకులు తిని అలా పడేస్తారు అనుకుంటా. చిన్నప్పటి నుంచి అంతే. దేవుడు కూడా అంతే అండి, మన ప్రభు కూడా అంతే. అంత ప్రేమ గలవాడు కదా. అందుకే సింహాలు కూడా ఎవరి చేతి నుంచి ఆహారం పుచ్చుకుంటున్నాయంట? దేవుని చేతి నుంచి ఆహారం సో నా దగ్గరకు వచ్చి నేను మంచి ఆకలితో ఉంటాను, అప్పుడే ప్లేట్లో వేసుకుంటాను, అన్నం తింటూ ఉంటాను. ఆల్రెడీ నేను వారికి పెట్టిన తర్వాత నేను తింటున్నా. ఒక అరగంట 1 అవర్ గ్యాప్లో నేను పెడతా ఉంటుండగా నాకు వీరేం చేస్తారు, సేవకురాలు కాబట్టి కొన్ని 2 ముక్కలు ఎక్స్ట్రా మంచి మంచి వేడి అన్నాలు అంతా పెడతా ఉంటారు. ఇంకా మంచి ఆకలేసి ఇలా నేను అన్నం తిని ఇలా కలుపుకొని తినబోతుంటే మా పాప వచ్చి అని అంటుంది. అనగా నేనేం చేస్తాను, అక్కడ నేను తినేది వదిలేసి మంచి ముక్కలు తీస్తానా లేదా, మంచి మెత్తటి ముక్క నా కొరకు వేసుకుంది కూడా నేను పట్టించుకొని మెత్తని ముక్క తీసి పెద్ద ముద్ద పెడతానా లేదా? మరి నేను చెడ్డదానై ఉండి అనుకుందాం, నేను చెడ్డదానై ఉండి మా పిల్లలకి మంచి ఈవులు దయచేస్తే చదవండి. పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న దేవుడు ప్రభు యేసయ్య ఎంత మంచివాడండి. పరలోకమున్న నా తండ్రి అన్నాడా, నీ తండ్రి అన్నాడా? మీ తండ్రి. ఏమన్నాడమ్మా మీరు చెప్పండి? మీ తండ్రి. నీ తండ్రియా కాదా? ఎస్. అంటే యాక్చువల్గా మన తండ్రి కాదు కదా, మన తండ్రి కాదు. మనం ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు, ఆయన రక్తం కార్చి తండ్రితో మనకి దేవుడు ఏం చేశాడు, సమాధానమును. అంతేకాదు మీరు ఈ రోజు నుంచి కుమారులు కుమార్తెలు అనబడుతురు అన్నాడు. హల్లెలూయా. సో పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగు వారికి, చెప్పండి, ఈ లైన్ చాలా మంది మిస్ చేస్తా ఉంటారు. పరలోకమందున్న మీ తండ్రి నిశ్చయముగా అనేకమైన ఈవెను, ఇంకా మరి మంచి ఈవెనలు ఉందా? ఈ లైన్ సాతాను మిస్ చేయిస్తాడు. ఏంటి ఆ లైన్? తన్ను అడుగు వారికి. చెప్పండి, తన్ను అడుగు వారికి. గట్టిగా చెప్పాలి, దేవుని అడుగు వారికి అని చెప్పండి. అంటే అడుగు వారికే ఇస్తాడా లేదా? ఎస్ అన్నో. దేవుడు అట్టి జ్ఞానం మనకు పెట్టాడంట. కానీ మనము ఎద్దుల కంటే ఘోరం, గాడిదల కంటే ఘోరం. వాటికైనా తెలివి ఉంది. ఓనర్ ఎవరో తెలుసు, సృష్టికర్త ఎవరో తెలుసు, మనకి మన తండ్రి ఎవరో తెలీదు. మరి నిజంగా తెలియకల బుద్ధిహీన. నీ తండ్రి ఎవరో నీకు తెలుసా? రోడ్డు మీద మీ తండ్రి నిలబడితే మా తండ్రి కాదంటావా? నీకు తెలుసా? గుర్తుపడతావా లేదా? కానీ మన తండ్రి మనం గుర్తుపట్టాం. ఆయన ఎవరు? పరలోక తండ్రి. ఎందుకు గుర్తుపట్టాం అంటే ఆయన లేడనుకుంటాం, ఆయన లేనివాడుగా మనం అనుకుంటాం. ఆయన అడగము. దేవుడు ఈరోజు అంటున్నాడు, నేను మీ తండ్రిని కానా, నేను అందరికీ ఉపకారిని కాదా? కానీ తండ్రులంట అందరికి ఉపకారం చేసిన ఏంటంటే వీధిలో అందరి పిల్లలకి ఐస్ క్రీమ్ పంచిన తన సొంత పిల్లలకి ఏం చేస్తాడు? 2 కప్పుల ఐస్ క్రీమ్ ఇస్తాడా లేదా? ఇంకా ఎక్స్ట్రా ఇస్తాడా లేదా? ఐస్ క్రీమ్తో పాటు గులాబ్ జామున్ కూడా వేస్తాడా లేదా? ఎందుకు? మన తండ్రి అంతకంటే మంచి తండ్రియా కాదా? మనకంటే మంచివాడా కాదా? నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికముగా ఇచ్చును. అంటే ఆమెను అంటారు ఏంటండి? అత్యధికంగా ఇచ్చును. హల్లెలూయా. ఇది బైబిల్ మాటలా, నా మాటలా, దేవుని మాటలా, యేసయ్య మాటలా, మనుషుల మాటలా? అడుగు వాటికంటే అంటే దేవుడు అడగమని చెప్తున్నాడా లేదా? మీకు బైబిల్ ఇప్పుడు మీకు నా ప్రసంగం అర్థమవుతుందా? అడుగు వాటికంటే చెప్పండి, అడుగు. ఇంకా నెక్స్ట్ ఊహించు వాటికంటే. అడగమన్నాడు, ఊహించమంటున్నాడు. హల్లెలూయా. కానీ దానికంటే అత్యధికముగా చెప్తామా? అత్యధికముగా అనుగ్రహించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అత్యధికంగా అనుగ్రహించే దేవుడు. అయితే మనల్ని ఏం చేయమని కోరుకుంటున్నాడు దేవుడు? తెలివిగా ఉండమన్నాడు. ఎవరిని అడగమంటున్నాడు? ఎవరి దగ్గర పొందుకోవాలి? రాజు కావాలంటే దావీదు దివారాత్రులు ఎవరిని స్తుతించాడు? ఎవరికి మొరపెట్టాడు? దేవుని మొరపెట్టాడు. సౌలు చేయలేదు ఆయన రాజు. ఇంకా నిజం చెప్పాలంటే సౌలు ఆయన చంప చూశాడు, కానీ దేవుడు ఆయనను కాపాడుతూ వస్తూ ఉన్నాడంట. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, సౌలు ఆయన వెంట పడ్డాడు కానీ దేవుడు దావీదుని సౌలు చేతికి అప్పగించలేదు. హల్లెలూయా. సౌలు లాంటి వారు నన్ను రాజు చేస్తాను అనుకున్నాడు. మంచి కుటుంబంలో నేను పడ్డాను అనుకున్నాను. సౌలు రాజు ఒక కుమార్తెను చేసుకున్నాను, ఇప్పుడు నేను రాజు అనుకున్నాడు. కానీ రాజు అయ్యాడా? పారిపోవాల్సి వచ్చిందండి. గుహలో 13 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. ఆ గుహలో 13 సంవత్సరాలు ఎవరికి మొరపెట్టాడు? దేవునికి మొరపెట్టాడు. దేవుడు దావీదును రాజు చేయడానికి సౌలు వంశాన్ని తుడిచివేశాడా లేదా? మాసిపోయిందా లేదా మొత్తం వంశం? కానీ దావీదు వంశం మాసిపోయిందా? ఎందుకు? ప్రార్థనలో ఉన్న గొప్పతనం అదే.
అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు మత్తయి 7:11. లెట్స్ కంప్లీట్ దట్. పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా. ఎంతమందికి మంచి ఈవులు కావాలి? నాతో అందరికి కావాలి. మంచి కెమెరా కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి దేశం కావాలి, మంచి బట్టలు కావాలి, మంచి భార్య కావాలి, మంచి పిల్లలు కావాలి. అన్నీ మంచివే కావాలి మనకి. దేంట్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఎవరైనా పాషన్నం పెడితే, నాకు పాషన్నం పెట్టావు, మంచి అన్నం ఉంది కదా అని కొట్లాడతామా లేదా? కొట్లాడతాము. మనకు అంత మంచివి కావాలి. మరి అదే నువ్వు దేవుని అడగచ్చు కదా. ప్రభా, వాక్యం సెలవిస్తుంది, నువ్వు అందరికీ ఉపకారి. అయ్యా, నేను నీ బిడ్డని కదా, నేను నీ కుమార్తెని కదా, నేను నీ కుమారుడిని కదా. అయ్యా, నేను నిన్ను అడుగుచున్నాను అయినా, నాకు ఇది నీ చిత్తమైతే త్వరలోనే దయచేయి ప్రభా. ఆశగల ప్రాణాన్ని తీర్చే దేవుడు నువ్వు మాత్రమేనైనా. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగొనునేమో. ఆ సింహాలు దేవుని చేతిలో నుండి కూడా తీసుకుని ఆ సింహాలు కూడా ఆకలిగొంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు, చెప్పండి, ఏ మేలు అని చెప్పండి, ఏ మేలు కొదువై ఉండదంట. అన్ని మేలు ఇస్తాడంట దేవుడు. ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాడు, కారు కావాలంటే కారు ఇస్తాడు, మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి వంశము, మంచి ఆరోగ్యము. అడుగుతూ ఉండు. సాతాను గడు ఇవన్నీ వినిపించాడు. ఇలాంటి వాక్యాలు మన మనసులో రానివ్వడు, ఇలాంటి మన చెవుల్లో పడనివ్వడు. ఎందుకంటే మనం అడిగితే మనం ఆశీర్వదింపబడిన వారసత్వంలో ఉంటాం. అందుకే ఇలాంటి వాక్యాలు విననివ్వడు. ఇలాంటి బ్లెస్సింగ్ ఫెస్టివల్స్, ఇలాంటి వాగ్దానము ఈ యొక్క వాతావరణంలో వెళ్తున్న ఈ యొక్క స్వరం ఎక్కడైతే వెళ్తుందో ఆ వాతావరణం వెళ్తున్న ఈ పట్టేసుకోవాలి, గ్రాబ్ చేసి. చెప్పండి, గ్రాబ్ అని చెప్పండి. గ్రాబ్ అంటే ఇంగ్లీష్, తెలుగులో ఏమంటారు? గ్రాబ్ని గుంజడం. ఎవరది? ఓ, పాస్టర్ కొడుకండి. చెప్పలు కొడతాం సోయల్కి. సోయల్ దత్ గుంజుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. గుంజుకోవాలి. ప్రభా, నేను నీ కుమారుని ప్రభా, నీ కుమార్తెను ప్రభా, నువ్వు నాకు తప్పితే ఎవరికి ఇస్తావు నాయన? నువ్వు అందరికి ఉపకారం చేసే దేవుడు. నీ కుమారులకు, నీ కుమార్తెలు అడుగు వారికి నువ్వు మరింతగా నువ్వు చేసే దేవుడు. దయచేసి మనం అందరం లేచి నిలబడదామా? మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అయితే నేనేమని ప్రార్థన చేస్తానంటే, ప్రభా, మీ బిడ్డలు అడగబోచున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నాను నేను? నీ బిడ్డలు, నీ కుమార్తెలు, నీ కుమారులు అడగబోచున్నారు. లేచినప్పుడు నేను ప్రార్థన చేయండి. యూఆర్ ఆస్కింగ్ గాడ్. ఆయన అందరికీ ఉపకారి. నువ్వు దేవుని అడుగుచున్నావు. నువ్వు ఈరోజు ఈ 4వ దినోనమ్మ, ఈరోజు ఏం డేట్ అండి? May 15th, 15వ తారీఖు మే మాసం. నువ్వు ఒకటి అడగబోచున్నావు. అది పొందుకునేంత వరకు ఈ రోజు నువ్వు స్టార్ట్ చేయండి, అడుగుతూ ఉండండి. ఆమెన్. సో మీరు అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా మీరు పొందుకోబోచున్నారని నమ్మండి. ఓకే. సో నేనేం ప్రార్థన చేస్తానంటే, నీ బిడ్డలు అడుగుచున్నారు నాయన, నీవు వారికి వారి ఆశలను తృప్తిపరచు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,